హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. మై సెల్ఫ్ సుధీర్ కుమార్. ఫ్రెండ్స్, మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈరోజు మరికొన్ని ఎంసీక్యూస్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 పరిధిలో లేనిది ఏది అని అడుగుతున్నాడు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో భాగంగా కొన్ని అంశాలు ఉన్నాయి కదా. సో ఆ అంశాల్లో భాగంగా ఈ కింద ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఒక అంశం అనేది దానికి సంబంధించింది కాదు అంటున్నాడు. సో అదేంటో చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మధ్యాహ్న భోజన పథకం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి సమగ్ర శిశు అభివృద్ధి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ప్రజా పంపిణీ వ్యవస్థ, అందరికీ ఆహారం సరఫరా చేయడం, అలాగే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అందరికీ ఆహారం సరఫరా చేయడం. ఫ్రెండ్స్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ద్వారా ఈ పేదలు ఎవరైతే ఉంటారో అబోవ్ పవర్టీ లైన్, బిలో పవర్టీ లైన్ అని చెప్పేసి సెగ్రిగేట్ చేయడం జరిగింది. సో ఈ బిలో పవర్టీ లైన్ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెయిన్గా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా, అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ద్వారా ఆహారానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో బియ్యం కానీ పప్పులు కానీ ఇవన్నీ సరఫరా చేయడం జరుగుతుంది అనమాట. సో అలాగే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్, సమగ్ర శిశు అభివృద్ధి అనేది కూడా ఈ పథకం కిందనే, ఈ యాక్ట్ కిందనే ఉన్నదన్నమాట. అలాగే మధ్యాహ్న భోజన పథకం కూడా ఈ యాక్ట్ కిందనే ఉంది. సో అందరికీ ఆహారం అనేది ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో పొందుపరచలేదు. సో ఒకసారి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ గురించి కనుక చూసుకున్నట్లయితే, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఎప్పుడు ఉంది, 10th సెప్టెంబర్ 2013లో నోటిఫై చేయడం జరిగింది. దీని ప్రకారంగా మెయిన్గా వచ్చేసి ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ప్రజా పంపిణీ వ్యవస్థ కింద మెయిన్గా ఆహార ధాన్యాలు అనేది పంపిణీ జరుగుతుంది, ఇది బిలో పవర్టీ లైన్ వారికి. సో దాంట్లో భాగంగా కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. 75% ఆఫ్ ది రూరల్ పాపులేషన్కి, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజల్లో మొత్తం 70%, అలాగే అర్బన్ పాపులేషన్, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పాపులేషన్స్లో 50% వరకు కూడా ఈ ఆహార పంపిణీ అనేది జరుగుతూ ఉంది. సో అలాగే ఇంకోటి ఏంటంటే, మెయిన్గా అబోవ్ పవర్టీ లైన్, బిలో పవర్టీ లైన్లో ఎవరెవరికి ఈ స్కీమ్, ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది అప్లికేబుల్ అవుతుంది అంటే, టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ద్వారా ఇంతకుముందే నోటిఫై చేసిన వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్ ఏదైతే నోటిఫై చేసిందో వాళ్ళకి, ప్లస్ అలాగే ఎగ్జిస్టింగ్ అంత్యోదయ అన్న యోజన కింద ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద వస్తారన్నమాట. సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీము, అలాగే టార్గెట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీము, ప్లస్ ఇంకోటి ఏంటండి మధ్యాహ్న భోజన పథకం. ఇవి మూడు కూడా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద వస్తాయన్నమాట. సో దీన్ని బట్టి ఏంటి, అందరికీ ఆహారం సరఫరా చేయడం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం, కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో ప్రకారం ఏర్పడిన యంత్రాంగం ఏ స్థాయిలో పనిచేస్తుంది, అంటే ఏ స్టేజెస్లో పనిచేస్తుంది అని చెప్పేసి అని అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జాతీయ స్థాయిలోనా, సెకండ్ ఆప్షన్ వచ్చేసి జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలోనా, థర్డ్ ఆప్షన్ వచ్చేసి జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలోనేనా, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్ర స్థాయిలో మరియు జిల్లా స్థాయిలోనేనా. ఫ్రెండ్స్, ఏది కన్జ్యూమర్ రైట్స్ యాక్ట్ రీసెంట్గా అమెండ్మెంట్ కూడా చేయడం జరిగింది. మెయిన్గా ఇది వచ్చేసి 1986లో కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద తీసుకురావడం జరిగింది 1986లో. ఇది మెయిన్గా ఎక్కడంటే జాతీయ స్థాయిలో, జిల్లా స్థాయిలో, అలాగే రాష్ట్ర స్థాయిలో, ఈ మూడు స్థాయిలలో కూడా ఈ మెయిన్గా కన్జ్యూమర్స్కు జరిగినటువంటి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మెయిన్గా అన్నిట్లో ఈ స్టేజెస్లో గ్రీవెన్స్ రిడ్రెసల్స్ అనేవి పెట్టడం జరిగింది. ఓకే, జాతీయ స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలలో పనిచేయడం జరుగుతుందన్నమాట, జిల్లా స్థాయిలో కూడా. ఓకే, ఒకసారి కనుక చూసుకున్నట్లయితే మెయిన్గా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగానే మనకి 3 టైర్ కస్టమర్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెషినరీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా. రీసెంట్గా ఏంటి అంటే, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అంటే ఈ అమెండ్మెంట్ని కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986ని అమెండ్ చేసి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019ని తీసుకురావడం జరిగింది. అంటే రీసెంట్గా తీసుకురావడానికి గల కారణం ఏంటి అంటే, మెయిన్గా రీసెంట్గా రీటైల్స్ అంటే ఈ కామర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో కూడా కన్జ్యూమర్స్కి కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. సో అలాంటి డిస్ప్యూట్స్ని కూడా రిడ్రెసల్ చేయాలి అని చెప్పేసి ఈ యాక్ట్ కింద తీసుకురావడం జరిగింది. అవి కూడా ఈ కామర్స్, రీటైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ చట్ట పరిధిలోకి తీసుకురావడం జరిగిందనమాట. సో దీనికి గాను సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, భారత సమాఖ్య
ఏ దేశం నుంచి స్ఫూర్తి పొందింది అని అడుగుతున్నాడు. ఓకే, ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ ఏ ఏ ఏ కంట్రీ నుంచి తీసుకున్నది అని అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సెకండ్ ఆప్షన్ వచ్చేసి బ్రిటన్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి కెనడా, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి జర్మనీ. ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది తప్పు చేస్తారు. ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని పెడతారు, కానీ కాదండి. మన ఫెడరల్ ఫ్యూచర్స్ ఉన్నప్పటికీ కూడా సెంట్రల్లో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉన్నప్పుడు కానీ, అలాగే ఒకే కాన్స్టిట్యూషన్ ఉండడం వల్ల, ప్లస్ ఓన్లీ సింగిల్ జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ ఉండడం వల్ల, ఇలాంటివి ఉండడం వల్ల కొన్ని ఫ్యూచర్స్ అనేది యూనిటరీ ఫ్యూచర్స్ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మెయిన్గా ఫెడరల్ అనేది అమెరికా యొక్క ఫెడరల్ కంప్లీట్ డిఫరెంట్. అది అగ్రిమెంట్ బేస్డ్. మన ఇండియా యొక్క ఫెడరల్ సిస్టమ్ అనేది అగ్రిమెంట్ బేస్డ్ కాదు. ఓకే, మెయిన్గా మన యొక్క సమైక్య అనేది కెనడా నుంచి తీసుకోవడం జరిగింది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా జాగ్రత్త. ఇండియా యొక్క సమైక్య అనేది, భారతదేశ సమైక్య ఫ్యూచర్స్ అనేటివి మొత్తం కూడా కెనడా దేశం నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, భారత ప్రభుత్వం ఒకటి లేదా అంతకు మించిన సంఖ్యలో ఉన్న రాష్ట్రాల్లో మధ్య వివాదాలను సుప్రీంకోర్టు ఏ పరిధి ద్వారా పరిష్కరిస్తుంది అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే, ఒకవేళ మెయిన్గా ఏంటంటే సుప్రీంకోర్టు కొన్ని కేసెస్ని స్పెషల్గా తీసుకుంటుంది అన్నమాట. సో ఆ స్పెషల్ కేసెస్ ఏంటంటే ఒక రాష్ట్రం మరియు ఇంకో రాష్ట్రాల మధ్యలో కానీ, రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్స్ కానీ, కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్స్ కానీ ఒక పరిధిలోకి తీసుకుంటుంది అనమాట. ఆ పరిధి ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అసలైన పరిధి, ప్రారంభ పరిధి, తర్వాత సలహాపరమైన పరిధి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి అప్పీళ్ళు వినే పరిధి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి నామపత్ర పరిధి. సో సుప్రీం కోర్టు ఏంటి మెయిన్గా ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అని, అపిలేట్ జ్యూరిడిక్షన్ అని, అలాగే సలహాపరమైన పరిధి అని చెప్పేసి ఇలాంటి కొన్ని పరిధులు ఉంటాయి. సో సుప్రీంకోర్టు మెయిన్గా ఏంటంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్స్ని అసలైన పరిధి, అబ్జల్యూట్ జ్యూరిడిక్షన్ ఆర్టికల్ 131 ప్రకారం ఈ రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి కేసెస్ని సాల్వ్ చేస్తారన్నమాట. ఓకే, అసలైన పరిధి కిందికి వస్తుంది ఆర్టికల్ 131 ప్రకారం. ఓకే, ఇది మెయిన్గా ఆర్టికల్ 131 ప్రకారం సుప్రీంకోర్టు ఏ కేసెస్ని తీసుకుంటుంది అంటే, ఇండియన్ గవర్నమెంట్ వన్ ఆర్ మోర్ స్టేట్స్, అంటే ఇండియన్ గవర్నమెంట్ ఒకవైపు ప్లస్ వన్ ఆర్ మోర్ స్టేట్స్ ఒకవైపు ఉన్నటువంటి డిస్ప్యూట్స్ని కానీ, అలాగే ఇండియన్ గవర్నమెంట్ ప్లస్ అలాగే కొన్ని స్టేట్స్ ఒకవైపు, అలాగే మరికొన్ని స్టేట్స్ ఇంకోవైపు ఉన్నటువంటి డిస్ప్యూట్స్ కానీ, అలాగే 2 ఆర్ మోర్ స్టేట్స్కు ఉన్నటువంటి డిస్ప్యూట్స్ కానీ ఒరిజినల్ జ్యూరిడిక్షన్, సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ జ్యూరిడిక్షన్ కిందకి వస్తాయన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, ఒక వ్యక్తిని చట్ట వ్యతిరేకంగా నిర్బంధించినప్పుడు ఉన్నత న్యాయస్థానాలు జారీ చేసే రిట్ ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కోవారెంట్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి హెబియస్ కార్పస్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మాండమస్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సెర్షియోరరీ. ఫ్రెండ్స్ చూడండి ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో క్వశ్చన్. ఒక వ్యక్తిని చట్ట వ్యతిరేకంగానే అరెస్ట్ చేసినప్పుడు దానికి సంబంధించి ఒక రిట్ జారీ చేస్తాయి ఉన్నత న్యాయస్థానాలు, అంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ. సో ఆ రిట్ ఏదని అడుగుతున్నాడు. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో క్లియర్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది రిట్స్ గురించి. సో ఆ రిట్ ఏదండి? సెకండ్ ఆప్షన్ హెబియస్ కార్పస్. ఓకే, హెబియస్ కార్పస్ మనకి ఆర్టికల్ 32 ప్రకారంగా, అలాగే ఆర్టికల్ 226 ప్రకారంగా సుప్రీంకోర్టు, హైకోర్ట్స్ రిట్స్ జారీ చేస్తాయని క్లియర్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అవి ఏ రిట్స్ అనేది కూడా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్, ఎక్కడ అప్లికేబుల్ అవుతాయి, ఎక్కడ అప్లికేబుల్ అనేది చాలా మట్టుకు గుర్తుపెట్టుకోండి. మెయిన్గా సుప్రీంకోర్టు యొక్క పరిధి ఎంత, హైకోర్టు యొక్క పరిధి ఎంత అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 32లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏమని? పార్లమెంటుకి ఒక అధికారం ఉంది, అంటే సుప్రీంకోర్టుతో పాటుగా ఇంకా వేరే న్యాయస్థానాలు కూడా రిట్స్ జారీ చేసే అధికారం కల్పించవచ్చు పార్లమెంటు. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఓకే, సో ఇదంతా కూడా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, ప్రీవియస్ క్లాసెస్లో క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. ప్లీజ్ వాచ్ దట్ వీడియోస్. టైం బియింగ్లో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఓకే, హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరీ, కోవారెంట్, ఈ 5 రిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పే క్లాస్ కాకుండా మీ రిఫరెన్స్ బుక్స్లలో కూడా కంపల్సరీగా చదవండి. ఎందుకంటే ఒక్కొక్కసారి స్టేట్మెంట్స్ ఓరియంటెడ్లో కూడా అడగచ్చు క్వశ్చన్ యొక్క టఫ్నెస్ పెంచడానికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, న్యాయ వ్యవస్థను
కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి వేరు చేయడం అనేది కింద ఇచ్చిన వేటిలో పేర్కొన్నారు అని అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లోన, సెకండ్ ఆప్షన్ వచ్చేసి కోర్టు తీర్పుల్లోన, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆదేశిక సూత్రాల్లోన, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రాజ్యాంగ ప్రవేశికలోన అంటే ప్రియాంబుల్లోన. ఫ్రెండ్స్, జ్యుడిషియరీని ఎగ్జిక్యూటివ్ నుంచి సపరేట్ చేయమని చెప్పేసి ఎందులో పొందుపరిచారు అని చెప్పేసి క్వశ్చన్. బేసిక్గా అందరు ఏం చేస్తారు, ఇక్కడ 7వ షెడ్యూల్లో ఉంది అని చెప్పేసి, రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో ఉందని చెప్పేసి ఈ ఆప్షన్ చూస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కానీ రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో పొందుపరచలేదు. ఎందుకు? సెంట్రల్ అలాగే స్టేట్ రిలేషన్స్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అనేటి కూడా డివైడ్ చేసింది ఈ షెడ్యూల్లోనే కాబట్టి ఈ షెడ్యూల్ ఏమో అని చెప్పేసి పెడతారు. కానీ కాదండి, ఆదేశిక సూత్రాల్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్కడ? ఆర్టికల్ 50లో క్లియర్గా మెన్షన్ చేసింది ఏమని, జ్యుడిషియరీ మస్ట్ బీ సపరేట్ ఫ్రమ్ ఎగ్జిక్యూటరీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో ఇది ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఆమోదించిన రోజు చాలా మటుకి రీసెంట్గా జరిగిన ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. చాలామంది సింగిల్ లైన్ క్వశ్చన్స్ని మిస్టేక్ చేశారు. ఏమని? క్వశ్చన్ని ప్రాపర్గా అర్థం చేసుకోలేక. అంటే ఆమోదించిన డేట్ వేరు, అమల్లోకి వచ్చిన డేట్ వేరు. అంటే ఈ క్వశ్చన్ ఇవ్వలేదు, వేరే క్వశ్చన్స్ సింగిల్ లైన్ ఓరియంటెడ్లో ఇచ్చారు. అవి ఏంటంటే చాలా సింపుల్ క్వశ్చన్స్, కాకపోతే క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో తికమకై రాంగ్ ఆన్సర్ చేయడం జరిగింది. సో అలాంటి మిస్టేక్ చేయకండి, 1కి 2 సార్లు క్వశ్చన్ రీడ్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి October 25, 1949, సెకండ్ ఆప్షన్ వచ్చేసి October 25, 1948, థర్డ్ ఆప్షన్ వచ్చేసి November 26, 1948, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి November 26, 1949. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు మెయిన్గా November 26, 1949 కాన్స్టిట్యూషనల్ డే కూడా November 26 నుంచి November 26న మనం కాన్స్టిట్యూషనల్ డే, రాజ్యాంగ దినంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఇదే రోజున 1949 November 26న మనం రాజ్యాంగాన్ని ఆమోదించారు. కానీ అమల్లోకి మాత్రం January 26న అమల్లోకి వచ్చింది. ఇంపార్టెంట్, January 26, 1950. ఓకే, ఈ రోజున మనం రిపబ్లిక్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకు January 26 అంటే 1929 లాహోర్ సెషన్లో మనం పూర్ణ స్వరాజ్ అనే రిజల్యూషన్ని పాస్ చేసుకుంటాం కాబట్టి January 26, 1930న పూర్ణ స్వరాజ్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ డేటు ఈ డేట్కి కొంచెం దగ్గరలో ఉంది కాబట్టి January 26, 1950న అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. కానీ ఆమోదించడం మాత్రం కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అనేది రాజ్యాంగ పరిషత్ ఎప్పుడైతే ఆమోదించిందంటే November 26, 1949. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, కింది వాటిలో ఏ రాజ్యాంగ ప్రకరణ సంపద ఉత్పాదక సాధనాలు కొద్దిమంది చేతిలో మాత్రమే కేంద్రీకృతం కారాదని ప్రభుత్వాన్ని నిర్దేశిస్తుంది అంటున్నాడు. ఓకే, ఆర్టికల్ 39C ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 39B, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 39D, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 39E. ఫ్రెండ్స్, ఇదంతా కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీస్ అనేవి మనకు స్టేట్ అంటే ప్రభుత్వాన్ని డైరెక్ట్ చేస్తాయి. ఇవి మెయిన్గా ఆదేశిక సూత్రాలు అనేది. సో దాంట్లో భాగంగా ఒక ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, సంపద కానీ అంటే వెల్త్ కానీ ఉత్పాదకత కానీ సాధనాలు కొద్దిమంది చేతిలో మాత్రమే కేంద్రీకృతం కాకూడదు. దానికి సంబంధించి మీరు చట్టాలు కానీ దానికి సంబంధించినటువంటి ఇతర అంశాలు కానీ చేయండి అని చెప్పేసి ఒక డైరెక్షన్ చేస్తుంది. అది ఏ ఆర్టికల్ అని చెప్పేసి అంటే అది ఆర్టికల్ 39Cలో క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. వెల్త్ అనేది కొద్దిమంది చేతిలో ఉండకూడదు అని చెప్పేసి. మెయిన్గా ఈ ఆర్టికల్ 39లో ఉన్నటువంటి ఆర్టికల్ 39C, ఆర్టికల్ 39B అప్లికేబుల్ చేసే టైంలో కూడా ఏమవుతుంది, ఫండమెంటల్ రైట్స్కు విఘాతం కలిగినా కూడా ఫండమెంటల్ రైట్స్లోని ఆర్టికల్ 14 ఎస్పెషల్లీ ఆర్టికల్ 19కి కూడా విఘాతం కలిగినా కానీ ఏం కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. ఓకే, మనం ఏంటి ఆదేశిక సూత్రాలను అమలుపరిచే క్రమంలో ప్రభుత్వం చేసే చట్టాలు ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగినట్లయితే మెయిన్గా ఏంటి ఆ చట్టాలు అనేవి అమల్లోకి రావు అని చెప్పేసి చెప్తాయి. కానీ
సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఎస్పెషల్లీ ఆర్టికల్ 39B ఆర్టికల్ 39Cని అమలు చేసే క్రమంలో చేసే చట్టాలు ఏవైతే ఉంటాయో అవి ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించినప్పటికీ కూడా అవి అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో పేర్కొనడం జరిగింది. ఓకే, ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అందుకని ఆర్టికల్ 39 చాలా ఇంపార్టెంట్. సో ఆర్టికల్ 39కి సంబంధించి ఈ ప్రొసీజర్స్ ఆర్టికల్ 39A, B, C, D, E, F అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 39Bలో ఏం చెప్తుంది? ఓనర్షిప్ అండ్ కంట్రోల్ మెటీరియల్ రిసోర్సెస్ షెల్ బి ఆర్గనైజ్డ్ మేనర్ టు సర్వ్ ది కామన్ గుడ్. ఏంటి మెయిన్గా మెటీరియల్ రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి కామన్ గుడ్గా చెప్తుంది అన్నమాట, అందరికీ ఒకేలాగా ఉండాలి. అలాగే ఆర్టికల్ 39C ఏం చెప్తుంది? అవాయిడ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఇన్ ఏ ఫ్యూ హ్యాండ్స్ అని చెప్తుంది. ఓకే, ఏంటి వెల్త్ అనేది, సంపద అనేది ఒకే దగ్గర కొంతమంది చేతిలో మాత్రమే కేంద్రీకృతం కాకూడదు. దానికి సంబంధించి రాజ్యం అనేది ఖచ్చితంగా చట్టాలు చేయాలి అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఈ రెండు కూడా అప్లికేబుల్ చేసే టైంలో ఏదైనా చట్టాలు ఫండమెంటల్ రైట్స్కి అంటే ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించినట్లయితే అవి అయినప్పటికీ కూడా ఈ రెండు అప్లికేబుల్ అవుతాయి అని చెప్పేసి చెప్పింది క్లియర్గా సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్లో. ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఒక్కొక్కసారి స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్లో ఇక్కడ బోల్తా కొట్టించే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను. ఆదేశిక సూత్రాలను అమలు పరిచే క్రమంలో ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లయితే అప్పుడు ఏంది, ప్రాథమిక హక్కులే ఓవర్ రైడ్ చేస్తాయి. అంటే ఆదేశిక సూత్రాలు అమలు పరిచే చట్టాలు అనేది చెల్లవు. కానీ ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి ఆర్టికల్ 39B, ఆర్టికల్ 39Cని అమలు పరిచే చట్టాలు ఏవైతే ఉంటాయో అవి అమలు పరిచే క్రమంలో ఫండమెంటల్ రైట్స్లో ఉన్నటువంటి హక్కులను హరించినప్పటికి కూడా ఈ రెండు ఆర్టికల్స్కి మాత్రమే ఎగ్జంప్షన్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా. కానీ అట్లా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు కూడా కాదు. ఎందుకు, బేసిక్ ఫ్యూచర్స్, బేసిక్ స్ట్రక్చర్స్ అనేటివి ఉంటాయి కదా, వీటిని అమెండ్ చేయరాదన్నమాట. సో ఇది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలో ఇటీవల చేర్చిన ఆర్టికల్ 43B అనేది కింది వాటిలో దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు. ఓకే, ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఈ ఆర్టికల్ 43Bని ఇన్సర్ట్ చేయడం జరిగింది. అది దేనికి సంబంధించింది? సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పరిశ్రమల యాజమాన్యంలో శ్రామికుల భాగస్వామ్యమా, సెకండ్ ఆప్షన్ వచ్చేసి సహకార సంఘాలను ప్రోత్సహించడమా, థర్డ్ ఆప్షన్ వచ్చేసి పౌరులందరికీ ఉమ్మడి పౌర చట్టాన్ని వర్తింపజేయడమా, అలాగే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి బాలలకు పిన్న వయసులో తీసుకోవాల్సిన శ్రద్ధ విద్యనా. సో ఫ్రెండ్స్, ఇదేంటి, పరిశ్రమలో యాజమాన్యాలు శ్రామికులు కాదండి. మెయిన్గా వచ్చేసి 43B, ఆర్టికల్ 43B ఏదైతే ఉందో అది వచ్చేసి సహకార సంఘాలను ప్రోత్సహించండి అని చెప్పేసి. అలాగే ఇదే సేమ్ ఏదైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఉందో ఇదే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఆర్టికల్ 19లో కూడా ప్రాథమిక హక్కులో సహకార సంఘాలను ఏర్పరచుకోవడం అనేది ప్రాథమిక హక్కుగా చేర్చడం జరిగింది. ఓకే, మెయిన్గా వచ్చేసి ఆర్టికల్ 43B వచ్చేసి సహకార సంఘాలను ప్రోత్సహించండి అని చెప్పేసి చెప్తుంది. పౌరులకు ఉమ్మడి పౌర చట్టాన్ని అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ను తీసుకురావాలి అని చెప్పేసి ఆర్టికల్ 44లో పెట్టడం జరిగింది. అలాగే బాలలకు పిన్న వయసులో తీసుకోవాల్సిన శ్రద్ధ విద్య వచ్చేసి ఆర్టికల్ 45లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇవి ఇంపార్టెంట్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, స్టేట్ పాలసీస్ అంటే ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ అనేటివి టిప్ ఆఫ్ ది టంగ్లో ఉండాలి. ఎందుకు అంటే క్వశ్చన్ అడగగానే చాలా మటుకి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి రెండు కూడా. ఓకే, సో మెయిన్గా ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండి, 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో, 97వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆర్టికల్ 19 ప్రకారం, ఆర్టికల్ 19(1)C ప్రకారం ఏంటి, సహకార సంఘాలు ఏర్పరచుకోవడం అనేది ఒక ప్రాథమిక హక్కుగా పేర్కోవడం జరిగింది. ఓకే, అలాగే 43Bలో ఏం మెన్షన్ చేశారో, ఆర్టికల్ 43Bలో రాజ్యం అనేది, స్టేట్ అనేది, గవర్నమెంట్ అనేది కంపల్సరీగా ఈ కోఆపరేటివ్ సొసైటీని ఎంకరేజ్ చేయాలి, సహకార సంఘాలను ఎంకరేజ్ చేయాలని చెప్పేసి 43Bలో చెప్పింది. అలాగే ఇదే రాజ్యాంగ సవరణలో పార్ట్ 9Bని పొందుపరచడం జరిగింది. ఏ ఆర్టికల్స్లో 243ZH అలాగే 243ZT మధ్యలో ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా ఈ సహకార సంఘాలకు సంబంధించిన విధి విధానాలు అనేవి ఈ పార్ట్ 9Bలో పొందుపరచడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే రాజ్యాంగంలోని ఏ ప్రకరణం ప్రకారం రాష్ట్రపతి జాతీయ వెనుకబడిన
తరగతుల కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని నియమించవచ్చు అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 342, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 344, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 340, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 339. ఫ్రెండ్స్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి రీసెంట్గా కూడా ఒక అమెండ్మెంట్ జరిగింది, అది డిస్కస్ చేద్దాము. సో మెయిన్గా వచ్చేసి ఆర్టికల్ 340 ప్రకారం, ఆర్టికల్ 340 ఏదైతే ఉందో దీని ప్రకారం ప్రెసిడెంట్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని నియమించవచ్చు అన్నమాట. ఓకే, సో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి ఫస్ట్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చేసి కాకా కాలేల్కర్ గారిది, అలాగే బీపీ మండల్ తర్వాత వచ్చేసి బీపీ మండల్ గారిది వచ్చిందనమాట. సో ఈ బీపీ మండల్ మెయిన్గా వచ్చినటువంటి రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో, మెయిన్గా మొరార్జీ దేశాయ్ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మెయిన్గా వచ్చేసి ఈ బీపీ మండల్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ని విపి సింగ్ గారి గవర్నమెంట్ 1990లో అప్లికేబుల్ చేయడం జరిగింది. సో అప్లికేబుల్ చేసే టైంలో కొన్ని ఇష్యూస్ వచ్చాయన్నమాట. ఆ ఇష్యూస్ని సాల్వ్ చేసేందుకు గాను ఇందిరా సహాని కేసు, మెయిన్గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్లో, ఏది ఇందిరా సహాని కేసు 1992 జడ్జిమెంట్లో ఈ నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేస్తుంది. ఆ గైడ్లైన్స్లో ఏమంటుంది అంటే ఆ జడ్జిమెంట్లో ఏమని చెప్తుంది అంటే మెయిన్గా బ్యాక్వర్డ్ క్లాసెస్కు సంబంధించి ఒక నేషనల్ కమిషన్ ఏర్పాటు చేయండి పర్మనెంట్గా అని చెప్పేసి చెప్తుంది. సో దాంట్లో భాగంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే 1993లో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఒక యాక్ట్ని తీసుకురావడం కూడా జరుగుతుంది. ఓకే, ఆ యాక్ట్ ప్రకారంగా మెయిన్గా వచ్చేసి నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది ఒక స్టాచ్యుటరీ బాడీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. సో దాని తర్వాత రీసెంట్గా ఏం చేశారు, 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 102వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని దాంట్లో అంటే ఈ రాజ్యాంగ సవరణ ద్వారా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఏం చేశారు, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్. ఓకే, రాజ్యాంగ హోదా ఇచ్చారు. ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్కి ఎలా అయితే కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఉందో, ఈ 102వ రాజ్యాంగ సవరణ ద్వారా బీసీసీకి కూడా అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కి కూడా కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. సో మెయిన్గా ఆర్టికల్ 338B ప్రకారము ఏం చేస్తుంది, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ టు ఎగ్జామైన్ ది కంప్లైంట్స్ అండ్ వెల్ఫేర్ మెజర్స్ రిగార్డింగ్ ది సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కంప్లైంట్స్ కానీ అలాగే వాళ్ళ వెల్ఫేర్ మెజర్స్ అనేది నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది చూస్తుంది. అలాగే 342A ఏం చేస్తుంది అంటే ప్రెసిడెంట్ ఏమైతే స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి కొన్ని బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ప్రెసిడెంట్ ఆర్డర్ చేస్తాడు. అయితే రీసెంట్గా ఇంకొక అమెండ్మెంట్ చేశారు దీనికి. ఇంతకుముందు ఏంటి అంటే స్టేట్ లిస్టుకు కూడా సంబంధించి ప్రెసిడెంటే మాత్రమే చేయాలి అని ఉండే పార్లమెంటు యొక్క సజెషన్స్ మేరకి. కాకపోతే ఇక్కడ ఏం చేశారు, స్టేట్ లిస్టు వరకు ఎవరు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేసారనమాట. ఆ పవర్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలే చేసుకోండి మీ స్టేట్ లిస్ట్లో. కానీ సెంట్రల్ లిస్ట్ ఏదైతే ఉంటుందో, సెంట్రల్ లిస్ట్ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క సెంట్రల్ లిస్ట్ ఏదైతే ఉంటుందో అది మాత్రం ఖచ్చితంగా ప్రెసిడెంట్ ద్వారానే వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ అమెండ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యేందుకు అవసరం లేని అర్హత అంటున్నాడు. సో సుప్రీంకోర్టు జడ్జిగా నియమించబడాలి అంటే కొన్ని అర్హతలు అనేవి కంపల్సరీ. సో ఆ అర్హతలలో ఏది అవసరం లేదు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 1 లేదా అంతకు మించిన హైకోర్టులో కనీసం 5 ఏళ్ళు న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం, సుప్రీంకోర్టులో కనీసం 10 ఏళ్ళు న్యాయవాదిగా పనిచేసిన అనుభవం, లేదా సుప్రీంకోర్టులో లేదా హైకోర్టు అని కూడా చెప్పొచ్చు. ఓకే, అలాగే థర్డ్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్రపతి దృష్టిలో ఒక న్యాయ కోవిదుడిగా భావించబడటం. అలాగే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 45 ఏళ్ళ కన్నా ఎక్కువ వయసు ఉండడం. సో ఫ్రెండ్స్, మన ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ప్రీవియస్ క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జిని ఆర్టికల్ 124 ప్రకారం ఎవరు నియమిస్తారండి, ప్రెసిడెంట్ నియమించడం జరుగుతుంది. ఓకే, సో ఈ ప్రెసిడెంట్ నియమించే క్రమంలో ఒక వ్యక్తి సుప్రీంకోర్టు జడ్జిగా నియమించబడాలి అంటే ఆ వ్యక్తికి ఉండాల్సిన కనీస అర్హతలు ఏంటంటే హీ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతదేశ పౌరుడై ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి 1 లేదా అంతకు మించిన హైకోర్టులో కనీసం 5 సంవత్సరాలైనా జడ్జిగా పనిచేసి ఉండాలన్నమాట. అలాగే హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ 10 సంవత్సరాలు ఏం చేయాలి, న్యాయవాదిగా పనినైనా చేయాలి. ఐదర్ ఈ
ఫస్ట్ ఆప్షన్ అయినా ఉండాలి, లేకపోతే సెకండ్ ఆప్షన్ అయినా ఉండాలి. ప్లస్ వీటితో పాటు ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఉన్నా కానీ మెయిన్ ఏంటి, థర్డ్ స్టేట్మెంట్లో ఏమిచ్చాడు, రాష్ట్రపతి దృష్టిలో ఒక న్యాయకోవిదుడిగా భావించబడటం. ఇదైతే కంపల్సరీగా ఉండాలి, న్యాయకోవిదుడిగా రాష్ట్రపతి దృష్టిలో ఉండాలి. కానీ ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్లో కూడా ఎక్కడ కూడా కనీస అర్హత, కనీస వయసు అనేది ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇది డీటెయిల్డ్. ఓకే, ఇది ఇంపార్టెంట్. నాట్ ప్రిస్క్రైబ్డ్ మినిమం ఏజ్. ఒక సుప్రీంకోర్టు జడ్జిగా కానీ హైకోర్టు జడ్జిగా కానీ ఉండాలి అంటే మినిమం ఏజ్ అనేది లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కింది వాటిలో ఏది పార్లమెంట్లోని ఒక స్థాయి సంఘం కాదు అంటున్నాడు. ఓకే, స్టాండింగ్ కమిటీ కాదు అంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రజాపద్దుల కమిటీ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి నైతిక విలువల కమిటీ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి సెలెక్ట్ ఉమ్మడి బిల్లుల కమిటీ, 4th ఆప్షన్ వచ్చేసి బిజినెస్ అడ్వైజరీ కమిటీ. ఓకే, సో థర్డ్ ఆప్షన్ ఏదైతే సెలెక్ట్ ఉమ్మడి బిల్లుల కమిటీ ఏదైతే ఉందో ఇది స్టాండింగ్ కమిటీ కాదండి. సో చాలా ఇంపార్టెంట్. సెలెక్ట్ అండ్ ఉమ్మడి బిల్లుల కమిటీ వచ్చేసి స్టాండింగ్ కమిటీ కాదు. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో మెయిన్గా పార్లమెంటరీ కమిటీస్ 2 రకాలు, ఒకటి స్టాండింగ్ కమిటీస్ అలాగే అడ్హాక్ కమిటీస్. ఇది అడ్హాక్ కమిటీస్ అంటే టెంపరరీ, అంటే ఎమర్జెన్సీ లైన్స్ పైన, అంటే ఏదైనా ఒక విషయం పైన కమిటీ కావాలి అనుకుంటే అప్పుడు నియమిస్తారు. అవి టెంపరరీ మాత్రమే, అప్పటి వరకు అంటే ఒక విషయానికి సంబంధించి మాత్రమే ఇస్తారు. కానీ స్టాండింగ్ కమిటీస్ అనేవి కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ నియమించడం జరుగుతుంది. అవి రెగ్యులర్గా ఉంటాయన్నమాట. సో వీటికి సంబంధించిన సబ్జెక్ట్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఆర్టికల్ 118 స్టాండింగ్ కమిటీస్ ఏవైతే ఉంటాయో ఆ స్టాండింగ్ కమిటీకి సంబంధించి స్థాయి సంఘాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి క్లియర్గా ఆర్టికల్ 118లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవి డిఫరెంట్ స్టాండింగ్ కమిటీస్. ఓకే, స్టాండింగ్ కమిటీకి సంబంధించి ఫైనాన్షియల్ కమిటీస్, అలాగే డిపార్ట్మెంటల్ కమిటీస్, కమిటీస్ ఆన్ ఎంక్వైరీ, కమిటీస్ టు స్క్రూటినైజ్ అండ్ కంట్రోల్, కమిటీస్ రిలేటింగ్ టు డే టు డే బిజినెస్ ఆఫ్ ది హౌస్, అలాగే హౌస్ కీపింగ్ కమిటీస్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి సబ్ కేటగిరీస్ అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్. ఏ కమిటీలో ఎంతమంది మెంబర్స్ ఉంటారో ఏదనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్లీజ్ గో త్రూ దిస్ స్లైడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉత్తరాది రాష్ట్రాల్లోని ఏ కులాన్ని వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చడాన్ని ఇటీవల సుప్రీంకోర్టు కొట్టేసింది అని అంటున్నాడు. ఓకే, నార్త్ స్టేట్స్లలో ఒక మెయిన్గా ఒక కేటగిరీ, ఒక క్యాస్ట్ వచ్చేసి మమ్మల్ని బ్యాక్వర్డ్ క్లాసెస్లో జాయిన్ చేయండి అని చెప్పేసి ఫైట్ చేస్తుంది. సో దానికి తగ్గట్టుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమని ఇచ్చిందంటే మిమ్మల్ని జాయిన్ చేయము ఏది బ్యాక్వర్డ్ క్లాసెస్లో అని చెప్పేసి క్లియర్గా చెప్పేసింది అనమాట. సో అది ఏ కేసు, అదే ఎవరి గురించి అంటే ఏ క్యాస్ట్ అంటే ఫస్ట్ వచ్చేసి పటేళ్ళు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీనాలు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి జాట్లు, 4th ఆప్షన్ వచ్చేసి గుజ్జర్లు. సో జాట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళని నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో జాయిన్ చేయలేము అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే 2014 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కింది వారిలో ఎవరిని వెనుకబడిన కులాలకు చెందిన వారిగా పరిగణిస్తారు అని చెప్పేసి అడుగుతుంది. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కాందిశికులు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి వికలాంగులు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి హిజ్రాలు, 4th ఆప్షన్ వచ్చేసి నిర్వాసితులు. ఫ్రెండ్స్ ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. థర్డ్ ఆప్షన్ హిజ్రాలు ఎవరైతే ఉన్నారో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హిజ్రాలకు ఏం చేసిందంటే 2014 సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్లో ఏం చేసింది అంటే వీళ్ళని అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఓన్ క్యాస్ట్, అంటే వాళ్ళు ఏ క్యాస్ట్ నుంచి వచ్చారనే సంబంధం లేకుండా హిజ్రాలను ఏం చేశారు అంటే వాళ్ళందరికీ కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ను హోదాను కల్పించడం జరిగింది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1953లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి డీలిట్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన విశ్వవిద్యాలయం ఏది అని అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి కొలంబియా విశ్వవిద్యాలయం, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మరాఠ్వాడ విశ్వవిద్యాలయం, 4th ఆప్షన్ వచ్చేసి లండన్ విశ్వవిద్యాలయం. డీలిట్ అనే గౌరవ డాక్టరేట్ ఎవరిచ్చారు అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంత గిరిజనుల అభివృద్ధి కోసం గిరిజన సహకార కార్పొరేషన్ ద్వారా తేనె ప్రాసెసింగ్ సంస్థను ఏర్పాటు చేసిన ప్రాంతం ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కామారెడ్డి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి నిర్మల్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏటూరు నాగారం, 4th ఆప్షన్ వచ్చేసి కొందగుల. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే గిరిజనుల యొక్క అభివృద్ధి కోసం ఏం చేశారో ఒక గిరిజన సహకార కార్పొరేషన్ సంఘం ఏదైతే ఉందో అదొక తేనె ప్రాసెసింగ్ యూనిట్ని ఏర్పాటు చేసింది. అది ఎక్కడ అంటే నిర్మల్లో. ఓకే, నిర్మల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే,
తెలంగాణ స్టేట్ గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఇది ఆ తేనె ప్రాసెసింగ్ యూనిట్ని నిర్మల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ క్రింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 358 అధికరణ అంటే ఆర్టికల్ 358 ప్రకారం పౌరుల ప్రాథమిక హక్కులు 20 ఆర్టికల్ 20, 21 మినహా మిగతాయి వరించబడతాయి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 44వ రాజ్యాంగ సవరణ 1978, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 42వ రాజ్యాంగ సవరణ 1976, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 52వ రాజ్యాంగ సవరణ 1986, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 86వ రాజ్యాంగ సవరణ 2002. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే మనకి ఆర్టికల్ 358 ప్లస్ 359 ఇవి ఏమి చూపిస్తాయి అంటే రాజ్యాంగంలోని మెయిన్గా ఎమర్జెన్సీ విధించినప్పుడు ఆర్టికల్ 352 ప్రకారం 2 రకాల ఎమర్జెన్సీస్ ఉంటాయి మనకి. ఒకటి ఇంటర్నల్ ఎమర్జెన్సీ అంటే ఆర్మ్డ్ రెబెలియన్ ద్వారా వచ్చేది, ఒకటి ఎక్స్టర్నల్ అంటే వార్ ఆఫ్ అగ్రెషన్ ద్వారా వచ్చేది. సో ఈ 2 సందర్భాలలో మనకి ఎమర్జెన్సీ అనేది విధించడం జరుగుతుంది. అయితే ఆర్టికల్ మెయిన్గా 358 ప్రకారం ఏంటి, ఒకవేళ ఎక్స్టర్నల్ అగ్రెషన్ కనుక అయిందనుకో అంటే వార్ ఆఫ్ ఎక్స్టర్నల్ అంటే ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అయిందనుకో వార్ వల్ల, అప్పుడు ఆర్టికల్ 358 ప్రకారం ఆర్టికల్ 19 ఏదైతే ఉందో ఆర్టికల్ 19 అనేది ఆటోమేటిక్గా రద్దు అవ్వడం జరుగుతుంది. ఓకే, కానీ మెయిన్గా ఈ ఒక రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్మ్డ్ రెబెలియన్ ద్వారా ఏదైతే ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఏదైతే ఉంటుందో అప్పుడు ఈ ఆర్టికల్ 19 అనేది రద్దు అవ్వదు అని చెప్పేసి ఒక రాజ్యాంగ సవరణ సూచిస్తుంది. అది కూడా చెప్తాను. అలాగే ఆర్టికల్ 359 ప్రకారం ఏం చేస్తుంది, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ప్రెసిడెన్షియల్ నోటీస్ ద్వారా ప్రాథమిక హక్కులు అయితే ఏవైతే నోటీస్ చేస్తాడో ఆ నోటీస్ చేసినటువంటి ప్రాథమిక హక్కులు మాత్రమే సస్పెన్షన్ అవుతాయని చెప్పేసి ఆర్టికల్ 359 సూచిస్తుంది. అయితే వీటికి సంబంధించి కొన్ని సవరణలు చేశారు. అది ఏ సవరణ అంటే 44వ రాజ్యాంగ సవరణలో ఏం చేశారు, 44వ రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రాథమిక హక్కులు అంటే ఆర్టికల్ 359 ప్రకారం ఏదైతే సస్పెన్షన్ ఉంటుందో ప్రాథమిక హక్కులు 20 ఆర్టికల్ 20, 21 మినహా మిగతా అనేటి సస్పెన్షన్ చేయొచ్చు అని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా పేర్కొనడం జరిగింది. ఇప్పుడు క్లియర్గా మనం నెక్స్ట్కి వెళ్తే ఏంటి, ఆర్టికల్ 358, 359లో ఉన్నటువంటి సస్పెన్షన్ ఆర్టికల్ 358 ప్రకారం ఆర్టికల్ 19లో సస్పెన్షన్ ఆటోమేటిక్గా సస్పెన్షన్ అవుతుంది ఇది నేషనల్ ఎమర్జెన్సీ విధించగానే. అయితే ఇక్కడ ఏం చేశారు, ఓన్లీ ఇది ఎక్స్టర్నల్ వార్ ద్వారా విధించినటువంటి ఎమర్జెన్సీ అయినప్పుడు ఆర్టికల్ 19 ఆటోమేటిక్గా సస్పెన్షన్ అవుతుంది. ప్రెసిడెంట్కి దీనికంటూ సపరేట్గా ఎలాంటి ఆర్డర్స్ ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఏం చేశారు, మెయిన్గా ఇంటర్నల్ అగ్రెషన్ ఏదైతే ఆర్మ్డ్ రెబెలియన్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా విధించినటువంటి నేషనల్ ఎమర్జెన్సీకి ఆర్టికల్ 19 అనేది రద్దు అవ్వదు ఆటోమేటిక్గా అని చెప్పేసి ఏ రాజ్యాంగ సవరణ అండి 44వ రాజ్యాంగ సవరణ సూచించడం జరుగుతుంది. ఓకే, 44వ రాజ్యాంగ సవరణ చెప్పింది ఇంటర్నల్ ఎమర్జెన్సీకి ఆర్టికల్ 19 ఆటోమేటిక్గా రద్దు అవ్వదు అకార్డింగ్ టు ఆర్టికల్ 358 ప్రకారం. ఇంకో విషయం ఏంది, ఆర్టికల్ 359 ఏదైతే ఉందో దీంట్లో భాగంగా ప్రెసిడెంట్ రాష్ట్రపతి ఏదైతే నోటీస్ చేస్తాడో ఆ ప్రాథమిక హక్కులు మాత్రమే హరించబడతాయి అంటే ప్రాథమిక హక్కులు రద్దు చేయబడవు. కాకపోతే కోర్ట్స్ అంటే ప్రాథమిక హక్కుల్ని అమలు చేయండి అని చెప్పేసి కోర్టుకు ఆశ్రయించే హక్కు మాత్రమే కోల్పోతారు ఆ టైంలో. కాకపోతే ఇక్కడ ఇంకో అమెండ్మెంట్ కూడా చేయడం జరిగింది. ఆర్టికల్ 359 ప్రకారము ఏ ప్రాథమిక హక్కునైనా సస్పెండ్ చేయొచ్చు. కానీ 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చేసింది అంటే ఆర్టికల్ 20, 21 ప్రకారం 21 ఆర్టికల్స్ ఏవైతే ఉంటావో ఇవి ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయొద్దు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం కూడా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 44వ రాజ్యాంగ సవరణ ద్వారా. సో ఇది చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ చేస్తాడు. ఓకే, చాలామందికి కూడా డౌట్ ఎప్పుడు ఏవి రద్దు అవుతాయి ఏవి రద్దు అవ్వని. సో ప్లీజ్ మళ్ళీ అవసరమైతే రివైజ్ చేసి చూడండి, ఎందుకు అంటే చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే లోకాయుక్తను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం పేరు అంటున్నాడు. మనకు లోకయుక్త యాక్ట్ 2013 ఉంది కదా. సో దాంట్లో భాగంగా అంతకుముందే కొన్ని రాష్ట్రాలు ఏం చేశాయి, లోకయుక్తను ప్రవేశపెట్టాయి అన్నమాట. సో దాంట్లో భాగంగా మనకి మొదటి రాష్ట్రం ఏది అంటున్నాడు లోకయుక్తను ప్రవేశపెట్టింది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మహారాష్ట్ర, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఒడిశా, థర్డ్ ఆప్షన్ వచ్చేసి రాజస్థాన్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. సో ఫస్ట్ ఆప్షన్ మహారాష్ట్ర వచ్చేసి
మొట్టమొదటిసారిగా దేశంలోనే లోకయుక్త ఉపలోకయుక్త అనేది నియమించడం జరిగింది. అయితే ఇక్కడ ఏంది, రీసెంట్గా తీసుకొచ్చినటువంటి లోకయుక్త యాక్ట్ ద్వారా అంతకుముందు అంటే ఆ స్టేట్స్ లోకయుక్త లోకయుక్త అనే వారిని నియమించవచ్చు. అది ఏంటి, డిస్క్రిషనరీ, నియమిస్తే నియమించవచ్చు, నియమించకపోవచ్చు. కాకపోతే 2013 ఏదైతే లోక్పాల్ యాక్ట్ తీసుకొచ్చారో దీంట్లో మాత్రం ఏమని మెన్షన్ చేశారు, కంపల్సరీగా లోక్పాల్ని కంపల్సరీగా ఏర్పాటు చేయాలి, లోకయుక్తను కంపల్సరీగా రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఓకే, అది రీసెంట్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, 1971లోనే మహారాష్ట్ర లోకయుక్తను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గుజరాత్లో పటీదార్ ఉద్యమం దేనిపై జరిగింది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి భూసేకరణ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి రిజర్వేషన్లు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి నిషేధము, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రాజకీయ సాధికారత. సో సెకండ్ ఆప్షన్ రిజర్వేషన్లు, జాట్లు కానీ పటీదార్స్ కానీ మెయిన్గా వచ్చేసి రిజర్వేషన్ కోసం ఫైట్ చేస్తున్నారు. సో అలాగే మనకి మహారాష్ట్రలో మరాఠీస్ ఈ విధంగా రిజర్వేషన్స్కి ఎక్కడెక్కడ ఎవరెవరు ఫైట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, గుజరాత్లో పటీదార్ ఉద్యమం అనేది మెయిన్గా రిజర్వేషన్లకు సంబంధించింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఏపీజే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్న కాలం ఎంత అని అడుగుతున్నాడు. ఎప్పటి నుంచి ఏ టైం వరకు వర్క్ చేశారు రాష్ట్రపతిగా. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 1992 నుంచి 1997, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 2002 నుంచి 2007, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 1987 నుంచి 1992, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 1997 నుంచి 2002. సో మనకి మెయిన్గా రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎప్పటి నుంచి అండి 2002 నుంచి 2007 మధ్యలో వర్క్ చేశారు. ఓకే, ఈ టేబుల్ ఏమని ఇచ్చామంటే ఇప్పటివరకు ప్రజెంట్గా అంటే ఇప్పటివరకు పనిచేసినటువంటి రాష్ట్రపతుల టైం పీరియడ్ ఇవ్వడం జరిగింది. ఒకానొక సందర్భంలో ఎవరు ఎక్కువ కాలం పనిచేశారు అని చెప్పేసి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ వాచ్ దిస్ టేబుల్, క్లియర్గా అబ్జర్వ్ చేయండి, క్లియర్గా నోట్ చేసుకోండి. అందరిని ఒకే దగ్గర లిస్ట్ అంతా క్లియర్గా ఆర్డర్ వైజ్గా ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు వర్క్ చేసినటువంటి పీరియడ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. రీసెంట్గా ద్రౌపది ముర్ము గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2022 నుంచి వర్క్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతిగా ఉండేవారు. ఓకే, రీసెంట్గా ఎలక్షన్ కూడా జరిగింది, చాలా ఇంపార్టెంట్. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ గురించి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎలక్టరేట్లో ఎవరెవరు భాగస్వామ్యం కాదు, ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్లో ఎవరెవరు భాగస్వామ్యం అవుతారు అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. రాష్ట్రపతికి సంబంధించి చాప్టర్ ఉంటుంది సపరేట్గా, అది క్లియర్గా చదవండి. ఓకే, సో ఇవి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూ. సో ఈ విధంగానే ప్రతి క్వశ్చన్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ వాచ్ T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.